నమస్తే జీబీ7 న్యూస్కి స్వాగతం. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ మాకొద్దంటున్న వైసీపీ ఎంపీటీసీ అండ్ సర్పంచులు. స్థానిక గాలివీడు ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం నాడు సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీకి సంబంధించిన ఎంపీటీసీలు, సర్పంచులు మాట్లాడుతూ మాపై అన్యాయంగా అభియోగం మేపి మాపై కేసులు పెట్టించి గాలివీడు మండలానికి చెడ్డ పేరు తెచ్చిన ఎంపీడీఓ జవహర్ బాబు మాకొద్దు అని అందరూ ఒకేసారి నినాదాలు చేయగా మధ్యలో ఎంపీడీఓ జవహర్ బాబు మాట్లాడుతూ ఒక ప్రభుత్వ అధికారిని కూడా చూడకుండా నన్ను కొట్టి మరలా ఇప్పుడు సర్వసభ్య సమావేశం జరుగుతుండగా ఇలా మాట్లాడడం సరికాదని, ఇలా పలు విషయమే సంబంధించిన సమావేశమని, ఏమైనా ఉంటే చట్టబద్ధంగా కోర్టులో చూసుకోవాలని తెలుపుతుండగా పోలీసు జోక్యంతో సద్దుమరిగి యథావిధిగా సమావేశం జరిగింది. ఇది ఇలా ఉండగా ఆయుష్మాన్ భారత్ ప్రజల్లోకి వెళ్ళాలని, దాని గురించి మీరు పూర్తి అవగాహన తెలుసుకోవాలని, అందరికీ తెలియజేయాలని గాలివీడు ప్రభుత్వ వైద్యాధికారులకు తెలిపారు. అదేవిధంగా పలు విషయాల గురించి తెలుపుతూ వెలుగు ఏపీఎం రెడ్డయ్య మాట్లాడుతూ త్వరలో వెలుగు సిబ్బంది ద్వారా సర్వే చేయించి సోలార్ పవర్ బిగించేటట్లు ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఎస్సీ ఎస్టీలకు 90% సబ్సిడీ అని, బీసీ ఓసీలకు 50% సబ్సిడీ వస్తుందని పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని తెలిపారు. అలాగే గత చాలా సర్వసభ్య సమావేశాలకు ఫారెస్ట్, ఆర్టీసీ, ఎలక్ట్రీషియన్ మరియు ఆర్ఎండ్బి వారు హాజరు కాని విషయంపై పలువురు హర్షం చేశారు. ఈ కార్యక్రమంలో గాలివీడు తహసీల్దార్ భాగ్యలత, ఈవో పిఆర్డి నరసింహలు, పలు అధికారులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. డిసెంబర్ 27వ తేదీన నా ఛాంబర్లో ఉండగా నా మీద దాడి చేసినారు. దాడి చేసిన సందర్భంలో వాళ్ళు ఎవరెవరు వచ్చినారు ఏమనేది దాని మీద కేసు పెట్టడం జరిగింది. అది కోర్టులో ఉంది. కాబట్టి దాని గురించి నేనేం మాట్లాడను. ఎందుకంటే నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దానికి బాధ్యులే. ఇప్పుడు ఈరోజు మీరు చెప్పచ్చు రకరకాల కారణాలు, మీ కారణాలు ఉంటాయి. కాకపోతే నా మీద దాడి జరిగిందంటే వాస్తవం, దానికి ఎవరు కాదలేదు. తీసుకో కంటిన్యూ వీడియో అలాగే మనము డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు మనము నిర్వహించడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సు నిర్వహించి ఏదైనా సమస్యలు ఉన్న వారి నుంచి మనము అర్జీలు స్వీకరించి మీరు బయట బస్సుగా దండిగా తెచ్చడానికి మంత్రి గారు మనకి సాధ్యతలు సిద్ధంగా వాళ్ళు చెప్తారు. కాబట్టి ఇవి కేవలం గుర్తించండి. ఎక్కడన్నా కానీ ఇందాక ప్రార్థన మాట్లాడారు కదా, మాకు వైసీపీకి సంబంధించి మీరు ఆల్రెడీ డాక్టర్స్ ఉన్నారు. మాకు ఎవరన్నా ఒకసారి ఎన్నో మేము అప్లై చేసుకున్నారు. ఒక సాక్షి చేశారా చెప్పండి. మీరు ఉంది అధికారం, మీరు ఉంది, మీరు కూడా తప్ప మాకేమన్నా ఒకటిగా చేశారా? ఒక్కటి అడుగుతున్నారు రిక్వెస్ట్ అదే అసలు కాదు. మీకు ఇందాక చెప్పారు ఇంగ్లీష్ ఇంగ్లీష్ కూడా చెప్పాలనుకుంటే అట్లా కాదునా. మీరు ఎవరైనా సర్పంచులు ఉన్నాం, 15 సర్పంచులు ఉన్నాం. ఎక్కడైనా కానీ మాకు కూడా మీరు 60% మీరు తీసుకోండి, 40% మాకు ఇవ్వండి. మీరు అన్ని మాకే 70 గారు తక్షణమే ఇక్కడి నుంచి రిలీజ్ కావాలా, లేదా మీరు పోయేదానికి ఆస్కారం లేదు. మీరు ఎక్కడ ఈ ఊరు కాకంటే ఇంకొక ఊరికి కానీ తక్షణమే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోండి. ఈ గాలివీడు మండలంలో మాత్రం ఉండని అవసరం లేదు. ఎంపీఓ గారిని
పంపించాలి. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఇన్ఫర్మేషన్ అనేది కన్సిడర్ అమ్మ దగ్గర ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న PMJAY ప్రోగ్రామ్ ఎలా జరిగింది అంటే, అప్పుడు జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ వచ్చింది కదా, అప్పుడు వచ్చినప్పుడు వితౌట్ నోటీస్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్స్ డైరెక్ట్ గా సచివాలయానికి ఆ కార్డ్స్ అనేవి ఇష్యూ చేస్తున్నారు. సో సచివాలయం నుంచి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా, దానికి మా ఇన్వాల్వ్మెంట్ అంటే ఏమీ లేదు. తర్వాత ఏంటి అంటే, మాకు మా ఆఫీస్ నుంచి కానీ మా హైయర్ దగ్గర నుంచి కానీ ఏ హాస్పిటల్స్ ఉన్నాయి అంటే, ఇప్పుడు ఆయుష్మాన్ అభియాన్ కింద ఏ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇలాంటి లిస్ట్ అయితే తీసుకుంటున్నారు. గ్రామాన్ని యూనిట్ గా తీసుకుంటున్నారా, లేదా ఈ ఆరోగ్యశ్రీకి ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఒకే లబ్ధిదారులు రెండు ఉపయోగించుకుంటారా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్డ్స్ ఏ విధంగా ఏ ప్రాతిపదిక తీసుకుంటున్నారు, గవర్నమెంట్ సచివాలయాలు ఎన్ని శాంక్షన్ చేశారు ఒకసారి లాస్ట్ టైం మనకి